కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో డయేరియా జడలు విప్పుతుంది. వర్షాకాలం రావడంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి డయేరియా కేసులు పెరిగాయని సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. రోజురోజుకు డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు త్రాగునీరు, తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్తో పాటు గ్రామ పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వచ్చిన రోగులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని అన్నారు. కేసెస్ మరియు ఈ వాంతులు విరోచనంతో చాలా మంది వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పర్సనల్ హైజీన్ సరిగా లేకపోవడం, ఎక్కడంటే అక్కడ తినుబండాలు తినడము, హోటల్స్లో ఫ్రెష్ లేని ఫుడ్ తినడము, ప్లస్ హ్యాండ్ వాషింగ్ సరిగా లేకుండా, ప్లస్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తాగడం, ప్రొటెక్టెడ్ వాటర్ తాగడం. దాని మూలన మిషన్ భగీరథ వాటర్ అంటే పర్వాలేదు, మిషన్ భగీరథ వాటర్ లేకుండా అవి తాగితే కూడా వాంతులు మోషన్స్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ తినకుంటే కూడా అట్లా అవుతుంటున్నాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రికాషనర్గా ఆల్ గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ మంచి క్లీన్ చేసుకోవాలి, డ్రైనేజ్ వాటర్ పైప్స్ లీక్ కాకుండా చూసుకోవాలి. దాని తర్వాత ఇది బ్లీచింగ్ పౌడర్ కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉందా లేదో చూసుకోవాలి. ఈ మూడు చూసుకుంటే ప్రివెన్షన్ ముందు జాగ్రత్తగా మనకు ఈ డైరియా రాకుండా మనకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంటువ్యాధులు ప్లస్ విరేచనాల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ జూలై టు ఆగస్టు వరకు అట్లా ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా జాగ్రత్త ఉండాలి. కరెక్ట్గా ఫ్రెష్ ఫుడ్